దేశాభివృద్ధిలో భాషా సాహిత్య రంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ భాషావేత్త డాక్టర్ సుసర్ల శారదాపూర్ణ అన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో విస్తృత పరిశోధన చేసి 2 భాషల్లోనూ PhD సాధించి విదేశాల్లో వీటిపై అవగాహన కల్పిస్తున్న శారదాపూర్ణకు బరంపురం విశ్వవిద్యాలయం డీలిట్ పురస్కారంతో గౌరవించిన సందర్భంగా విశాఖ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం అభినందన సభ నిర్వహించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదాపూర్ణ తన జీవనయానాన్ని వివరించారు. ఈ రోజున మా కార్యదర్శి చెప్పినట్లుగా ఒక మహోన్నతమైనటువంటి మహిళా మరి, ఎందుకంటే నా స్వార్థం ఉంది కొంచెం, మహిళలు ఈ విధంగా ఇంతటి విజయాలు సాధిస్తున్నారు అంటే మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈరోజు విశాఖ సాహితీ తరఫున, విశాఖ సాహితీ అనేది విశాఖలో ఒక ప్రసిద్ధమైనటువంటి సాహిత్య సంస్థ, 54 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సాహిత్య ప్రస్తావన కలిగినటువంటిది, ఎంతోమంది మహనీయుల చేతిలో నడుస్తూ ఈ విధమైనటువంటి అభ్యుదయాన్ని సాధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఈ రోజున డాక్టర్ సుసర్ల శారదాపూర్ణ ఇది గౌరవ డాక్టరేట్ అయినప్పటికీ కూడా, గౌరవం అనేటువంటిది కానీ మనకి మామూలుగా కళాప్రపూర్ణ, ఆన్లైన్ డీలింగ్ అటువంటిది కాదు. చాలా పరిశోధన చేసి, విస్తృతమైనటువంటి పరిశోధన చేసి డీలిట్ పట్టాన్ని పొందినటువంటి ఈ సందర్భంలో ఆమెని సత్కరించాలని విశాఖ సాహితీ భావించి ఈ విధంగా ఈ ఏర్పాటు చేయటం జరిగింది. 6 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీలిట్ థీసిస్ రాశాను. రాసినప్పుడు దీనికి మహామహులందరూ, సంగీత కళాకారులు, సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు. దానితో ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ బ్రేక్ త్రూ థియరీ. అంటే ఏంటంటే ఆంగ్లం కూడా జత చేస్తున్నాను, అందరూ సాధారణంగా స్వీకరిస్తారని ఆశిస్తూ. ఎక్సెప్షనల్లీ హ్యూమన్ పొటెన్షియల్, యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్. అంటే ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను, వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాను. అదేంటంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి 6 సెకండ్ల కాలం పడుతుంది. అటువంటప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే 21,600 సార్లు మనం ఊపిరి పీలుస్తాం 24 గంటల్లో. సంవత్సరంలో ఎంత? మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం? ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలే నాటికి ఎన్ని ఊహలు వస్తాయి, ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి, ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి, అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి. ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను. రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది. ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు, మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే, వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను. వేద ప్రకరణలో వేదం గురించి చెప్పాను. మూడవది వచ్చినప్పుడు
లౌకిక భాషలు ఏమంటున్నాయి, లౌకిక సారస్వతం ఎలా వచ్చింది, 4వ ప్రకరణంలో సంగీతము లలిత కళలు, 5వ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది, పర్యవసిస్తోంది, పరిణమిస్తోంది, వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను. 6వ ప్రకరణం వచ్చేటప్పటికి వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది. మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, ప్రొటెక్టింగ్ అవర్ ఔటర్ ఇకాలజీ అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ, అది ప్రధానం. అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది, అంటే మన ఇన్నర్ ఇకాలజీ, ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను. ఇది భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అన్నప్పుడు మన తూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు, పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి, మన భావమే మన శక్తి, మన ఊహయే మన శక్తి, మానవుని యొక్క సంపద, మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలంకషంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను. దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డీలిట్ పట్టాన్ని నాకు అందజేశారు.